విజయనగరంలోని వినెక్స్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సారిపల్లి శ్రీనివాస్ పై విద్యార్థినులు లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. సుమారు 21 మంది విద్యార్థినులు 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం దిశ పోలీస్ స్టేషన్ సీఐ నరసింహమూర్తి మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లుగా చెప్పారు. మహిళా మోర్చా నాయకులు స్మితా నాయుడు, రాణి మాట్లాడుతూ విద్య పేరుతో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. బాధిత విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకున్న నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం టౌన్లో 2 టౌన్ లిమిట్స్లో డిస్ట్రిక్ట్ డీసీబీ బ్యాంకు డిసైడ్ పక్కన ఉన్నటువంటి వినీల్స్ కోచింగ్ సెంటర్లో డైరెక్టర్ శ్రీనివాస్ గారు బీఎస్సీ కోచింగ్ను పాలిటెక్నిక్ కోచింగ్ ఇస్తుంటారు. దాని 15 సంవత్సరాల నుంచి ఎవరైతే డైరెక్టర్ గారు ఉన్నారో వారు వీళ్ళందరితో సెక్సువల్ అబ్యూజింగ్ పాల్పడుతున్నారు అని వచ్చింది. మనకు రిపోర్ట్ వచ్చింది. మనం కేసు రిజిస్టర్ చేశాం. సీనియర్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్. కోచింగ్ సెంటర్ కోట జంక్షన్ దగ్గరలో ఉందండి. ఆ కోచింగ్ సెంటరా ఏంటన్నది ఇంతవరకు అర్థం కాదు. ఎందుకంటే ఇంతవరకు ఏ ఇష్యూ బయటకు రాలేదు. చాలా సంవత్సరాల నుంచి ఆయన ఎవరో శ్రీనివాస్ గారు సారిపల్లి నుంచి రన్ చేస్తున్నారు. ఇంతవరకు ఏ ఇష్యూ బయటకు రాలేదు. కానీ ఈరోజు వచ్చిన ఇష్యూ ఏంటంటే కాక మళ్ళీ స్టేషన్కి వెళ్ళాము, చెప్పుకున్నాము. అక్కడి నుంచి దిశకి పంపించారు, ఇక్కడికి వచ్చాము, చెప్పాము అని. మార్నింగ్ మేము వెళ్ళేసరికి అమ్మాయిలందరూ భయపడిపోతున్నారండి. ఎందుకమ్మా ఏమైంది, ఎందుకు ఇలా భయపడుతున్నారంటే నైట్ నుంచి వాళ్ళకి కాల్స్ వస్తున్నాయంటే ఈ డబ్బులు మీకు పడేస్తాము, మీరు వెళ్ళిపోండి, మీరు మాత్రం ఇష్యూలో చేరడానికి వీల్లేదు. ఎందుకంటే మేము ఎవరైతే మాతో ఇదయ్యారో వాళ్ళ గురించి మాకు తెలుసు, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, వాళ్ళ సంగతి మేము తేల్చుకుంటాము, మీరు సైడ్ అయితే బాగుంటుంది, లేకపోతే మీ సంగతి తెలుస్తాము అంటే ఆయన ఆడపిల్లల్ని ట్రాప్ చేయడమే కాక బెదిరించడంలో కూడా నెంబర్ 1 అనిపించుకున్నాడు ఆయన ఎవరు శ్రీనివాస్. కానీ ఆ ఇన్స్టిట్యూట్ రన్ అయ్యిందనుకోండి చాలా మంది అమ్మాయిలు సఫర్ అవుతారు. ఇన్స్టిట్యూట్ క్యాన్సిల్ చేసేస్తే ఆయన ఇంకే విధంగా ప్రచారం చేసుకుంటాడు. నా ఇన్స్టిట్యూట్ వల్ల ఏదో పక్క వాళ్ళకి ఇబ్బంది అయింది, వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు ఏదో చేశారని ఇలాంటి బ్యాడ్ ప్రొపగాండా చేశారు నా మీద అని చెప్పుకుంటాడు. కానీ ఆయనకి ఎటులో హస్బెండ్స్ పంపించిన పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ పంపించిన పిల్లలు ఉన్నారు, అన్నయ్యలు తమ్ముళ్ళు పంపించిన ఆడపిల్లలు, అందరూ ఆడపిల్లలు కదా. వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ బయటకు వచ్చి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఇంకెవరైనా